నాకు సంతానం లేకపోతే శ్రీకృష్ణుడున్నాడు కదా. ఓహో, శ్రీకృష్ణ జయంతిని వేడుకగా జరుపుకుంటున్నావా? ఆ దొంగ కృష్ణుడి జన్మదినానికి ఇంతలేసి ఆడంబరాలా? ఇదంతా అతని ప్రచారం. కృష్ణుడి దృష్టిలో భక్తులందరూ ఒక్కటే. ఆ కృష్ణుణ్ణి ప్రేమతో భక్తితో పిలిస్తే తప్పకుండా వస్తాడు. ఏంటే మీ దృష్టి ఎక్కడుంది? క్షమించండి సత్యభామ, ప్రస్తుతానికి మా దృష్టంతా కృష్ణుడి మీదే ఉంది. ఆహాహాహాహా! ఎక్కడో ఉన్న కృష్ణుణ్ణి తలుచుకునే మీకు మీ ఎదురుగా ఉన్న మేమిద్దరం కళ్ళ కనిపించనే లేదా? మేము కృష్ణుని చూడాలన్న ఆతృతలో ఇలా అజాగ్రత్తగా ఉన్నందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇలాంటి 100 కుండల్ని పగలగొట్టండి, మా సత్యభామ క్షమిస్తుంది. అయితే ఆ శ్రీకృష్ణుడి పేరెత్తారంటే ఏమాత్రం సహించదు. కృష్ణుడి పేరెత్తితే ఎందుకంత కోపం? అతని పేరు విన్నంతనే నా మనసంతా క్రోధంతో రగిలిపోతుంది. మా దైవాన్ని నిందించకు సత్య. ఏంటే ఆ కృష్ణుణ్ణి మరీ మరీ వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారు? అతనేమైనా మీ బావా లేక మేనమ్మావా? అలాంటి బంధుత్వమే ఉంటే సంతోషించేదాన్ని. ఆహాహాహా! మీరు స్త్రీలు కారు, సిగ్గు చెడినవారు. ఏమన్నారు? అవునే, ఆ చోరుణ్ణి కొనియాడుతున్న మీరు సిగ్గు చెడినవారు కాక ఇంకేంటి? నన్ను మీరు ఏమన్నా సహిస్తాను, అయితే నా కృష్ణుని మాత్రం నిందించకండి. ఆయన మా ఆరాధ్య దైవం. ఆ కృష్ణయ్యే మా జీవితాలకి వెలుగు. ఆ ద్వారకానాథుడే మా సర్వస్వం. మీరంతా ఇలా గుణగానం చేస్తున్నందువల్లే అతను ద్వారక గోపికా స్త్రీల పాలిట సంకటంలా మారాడు. సంకటమా? తప్పు తప్పు. ఎంతో సంతోషం కలుగుతుంది. అతని దర్శనమే మాకు నేత్రానందం. ఆహాహాహా! కృష్ణుడి మధురమైన మాటలు మాకు శ్రవణానందం. అతని ఆత్మీయమైన చూపే మాకు హృదయానందం. అతని తోడే మాకు ఆ? పరమానందం. ఏమిటహో ఏమిటహో కృష్ణమూర్తి, ఏమి సఖీ ఏమి సఖీ, తానే మహా కృష్ణమూర్తి, చూడే సఖీ చూడే సఖీ.
అతడు ఈ జగమంతట అంతర్భావమే అతడు అంతరాత్మ తెరచి చూడు అంతర్యామి అతడు ఉన్నటే చూపవే చూడుమా కృష్ణ కృష్ణ ఏమ్మా కృష్ణుడి పేరెత్తితే చాలు విరుచుకుపడేదానివి శిలలా నిలబడిపోయేవి కృష్ణుని మాటెత్తితేనే చాలు పాములా బుసగొట్టేదానివి ఇప్పుడు ఆయన వేణుగానానికి మైమరిచిపోయావా? కృష్ణునికి మనసిచ్చి మేను మర్చిపోయావా? ఇప్పుడు చెప్పు సత్య, కృష్ణుని పేరెత్తితే రెచ్చిపోయి కోపగించుకునేదానివి ఇలా స్తబ్దుగా నిలబడిపోయేవే? కృష్ణుని నమ్మిన వారికి సంకటం తప్పదన్నావుగా, ఇప్పుడు నువ్వింత సంతోషంగా ఎలా ఉన్నావు? ఇప్పుడు చెప్పు, కృష్ణుడు వెన్నను దొంగిలించేవాడా లేక నీ మనసును దొంగిలించేవాడా? భామా భామా ఆగు, ఎందుకీ పరుగు? నీ నుంచి దూరంగా ఉండాలని. నా నుంచి దూరంగానా? నా నుంచి దూరంగా ఉండాలనుకునేదానివి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అది అది అదే ఏమిటది? నా పౌట కోసం పరిగెత్తుకొచ్చాను. ఆ పమిట కన్న కల కోసం, నీకు తెలియకుండానే నీలో దాగున్న నా మీది ప్రేమ కోసం కదా? కాదు, నీ మీద నాకెలాంటి ప్రేమ వ్యామోహం లేవు. సత్యా, అయ్యయ్యో, చూసావా, అందుకే అబద్ధం ఆడరాదు. సదా నా జ్ఞాపకాల్లో ఉండే నీవు ఈ రోజెందుకు అబద్ధమాడుతున్నావు? జ్ఞాపకమా? నువ్వే ఏదో వంక పెట్టుకుని నన్ను వాదనలోకి దింపుతున్నావు. ఓహోహో, అలా అయితే నదిలో స్నానం చేస్తున్న గోపికాస్త్రీల వస్త్రాపహరణం చేశానని నా మీద కోపగించుకోవటం ఎందుకో? అంటే నీ మనసులో నేనుండబట్టే కదా నీకు అసూయ? నా మనసును నీకు అర్పిస్తేనే కదా నువ్వలా అర్థం చేసుకోవడానికి. నీవు అర్పించకపోయినా నేను నీ మనసులోనే ఉన్నాను కదా. లేవు, ఖచ్చితంగా లేవు. మరి నా గుణగానం చేస్తూ ఉన్న గోపికా స్త్రీలకి ఆహారం వాసె చూపించి వాళ్ల నోళ్లు మూయడమెందుకో? చెప్పు,
ఎందుకు మౌనంగా ఉన్నావు? వాళ్ళు నిన్ను స్తుతించడం విని సహించలేకపోయాను. వాళ్ళు నన్ను స్తుతించటం వల్ల నీకు కలిగే నష్టమేమిటో? ఆ? మౌనంగా ఉన్నావెందుకు? మాట్లాడు. ఆ? ఆ, నాకిప్పుడు అర్థమవుతోంది నీ మనసులో ఉన్న ఆశ ఏమిటి అనేది. నీకు తెలియకుండానే నీ మనసులో నాకు స్థానమిచ్చావు. నా నామస్మరణం అన్యుల నోటి ద్వారా వినడం నీకిష్టం లేదు. దీనికి కారణం నీవు నన్ను ఇష్టపడటమే కదా? కాదు, అది ఎన్నటికీ జరగదు. అలా అయితే నీ హృదయాంతరాళ నుంచి నన్ను కృష్ణ కృష్ణ అని ఎందుకు పిలిచావు? నేను ఎప్పుడు నిన్ను పిలవలేదు. నువ్వే నీ మాయ ద్వారా నీ దగ్గరకు వచ్చేలా చేసి నీ నామాన్ని జపించేలా చేశావు. నువ్వు మాయావ్వి. సత్యా సత్యా, ఏమిటిది? ఇంతటి ఆరోపణలా నా మీద? ఆ నీ ఓరచూపులతో నన్ను ఆకర్షించి ఈ నీ సిగ్గు ద్వారా నాకు పులకింతలు కలిగేలా చేసి నీ వయ్యారి నడక ద్వారా నన్ను మాయ చేసి ఇప్పుడు నన్నే మాయావంటున్నావు కదా? ఇది నీకు న్యాయమా, ధర్మమా? సత్యా, నువ్వు నన్ను ఏమి అన్నా నేనేం బాధపడను. నేను నిన్ను మనసారా ఇష్టపడ్డాను. ఈ నా హృదయ సింహాసనం నీకోసం వేచి ఉంది. రా, అలంకరించు. నాకు ఏ సింహాసనమూ వద్దు. ఆహా, ఓహో, కోపంతో నీ కపోలాలు రంగులేనుతుంటే మింటిలో ఉండే ఇంద్రధనస్సు నేలపై వాలినట్లుంది. నీ మాయదారి మాటల్ని ఆపింకా. తప్పు తప్పు. కన్య సౌందర్యాన్ని వర్ణించకపోతే మగవాడి జన్మకు సార్థకతే ఉండదు. ఆహా, జింక కన్నుల వంటి నీ కళ్ళు, ఇంద్రధనస్సు వంటి నీ కనుబొమలు, ఆహా ఎంత సౌందర్యం! ఈ నీ దొండపండ్ల వంటి పెదవులు, నీ ఈ ముక్కు చిలక ముక్కుని ఎగతాళి చేస్తోంది. నీ ఈ నల్లని వాలుజడ వయ్యారంగా నడిచే నీ నడకకు సరితూగినట్లుంది. నీ వంటి అపురూపమైన సుందరిని సృష్టించడం ఆ బ్రహ్మదేవుని కుంచెకు అదే అంతిమ సార్థకత. ఆహాహా, ఇంకా ఏమైనా మిగిలిందా వర్ణించడానికి? నీ సౌందర్యాన్ని వర్ణించటానికి యుగాలైనా సరిపోవు కదా? ప్రస్తుతానికి నువ్వు మాటలాపితే అంతే చాలు. చూడు, నువ్వు మాయావివని, మంచి మాటకారివని నాకు తెలుసు. ఇక నీవు నన్ను నమ్మించి మోసం చేయడం సాధ్యమే కాదు. నా వెంట పడకు. సత్యా, జలజా, ఆ కృష్ణుడు ఎక్కడ్నించొస్తున్నారమ్మా? కోనేటికి వెళ్లి స్నానం చేసొస్తున్నాం. అలాగా, ముందు వెళ్ళి ఆ స్వామిని దర్శించుకురండి. ఏ స్వామి దర్శనం? అదేమిటి సత్యభామ అలా మాట్లాడుతున్నావు? మనందరికీ ఒక్కడే స్వామి, ఈ కృష్ణ పరమాత్ముడే. ఓహో, ఆయన దర్శనం మనందరికీ శుభకరం. నీకు వీలైనంత త్వరగా కళ్యాణ భాగ్యం కలుగుతుంది. నాకు అతన్ని దర్శించుకోవాల్సిన అగత్యమేవీ లేదు తెలుసా? కావాలంటే నువ్వే వెళ్ళి ఆ పరమాత్ముణ్ణి దర్శించుకొని అతన్ని మళ్ళీ వివాహం చేసుకో పో. ఏంటి, కృష్ణుడికి నాకు సంబంధం కల్పిస్తున్నావా? నీకు శుభం జరగదు. ఏంటే, ఇతను భగవంతుడా? ఇతను నన్ను ఏం చేయగలడంటావ్? ఇది కేవలం మట్టి బొమ్మ అంతే. అయ్యో స్వామి పరమాత్మ, నా స్వామిని పగలగొడతావా? దానికి తగిన శిక్ష అనుభవిస్తావు. స్వామి పరమాత్మ, స్వామి ఏంటే, పరమాత్మ. ఏం జరిగింది? అయ్యో, కృష్ణ విగ్రహం ఎలా పగిలింది? ఆ సత్యభామ నా ముద్దు కృష్ణుడి విగ్రహాన్ని విసిరేసి ముక్కలు ముక్కలు చేసింది. ఈ విగ్రహం 10 సంవత్సరాల క్రితం నదిలో కొట్టుకుపోతూ ఉంటే దీన్ని తెచ్చి మనింట్లో ఉంచి పూజించిన క్షణం నుంచి మనింట్లో పేదరికం దూరమై సుఖశాంతులు వెల్లివిరిశాయి. అంత గొప్ప విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసిందే కృష్ణ పరమాత్మ. నువ్వు మా ఇంట్లో కొలువుండాలి స్వామి. మా మనసుల్లో నిండిపోవాలి, మా మనసుల్లో నిండిపోవాలి. దేవదేవా, పరమాత్మ, కృష్ణ కాపాడు స్వామి. స్వామి పరమాత్మ, కృష్ణ పరమాత్మ, కరుణించు స్వామి, కరుణించు పరమాత్మ. కృష్ణ, కృష్ణ,
శారదా, శారదా, చూడు చూడు మన కృష్ణుడి మహిమ చూడు. ఏ సత్య, చూసావా ఆ పక్కింట్లో ఉన్న శారద గారి భక్తిని? అందుకే కదటే ఆమె చేతిలోని మట్టి బొమ్మని తీసుకుని కింద పడేసి ముక్కలు ముక్కలు చేసింది. ఆవిడ విషయాన్ని వదిలిపెట్టు. ఏ జలజ, నాకు మా ఇంటి పనిలో కొంచెం సాయం చేసి పెట్టవు? సత్య, పొద్దున్నుంచి నేను నీతోనే ఉన్నాను కదా. నేను కూడా నీలాగే ఇంటి పని చెయ్యాలి కదా, లేకపోతే మా అవ్వ ఊరుకోదు సత్య. సరే, ఇంటి పని ముగించుకొని త్వరగా రావాలి, సరేనా? ఏ సత్య, తలుపులు వేసుకో, లేకపోతే కృష్ణుడు వచ్చేస్తాడు. ఏంటి, నువ్వు కృష్ణుడి గురించి మాట్లాడుతున్నావా? ఇంకోసారి ఆ కృష్ణుడి పేరెత్తావంటే చూసుకో, నీ జడ కత్తిరించేస్తాను. పొరపాటైంది, నేను వెళ్తాను. ఛ, కృష్ణ కృష్ణ కృష్ణ. ఎవరు నోరు తెరిచినా కృష్ణ కృష్ణ కృష్ణ. ఏం మాయ చేశాడో ఏమో, ఇంటి పనంతా అలాగే ఉండిపోయింది. ముందు వెన్న చిలకాలి. సత్య, సత్య, ఓ సత్యభామా, ఏమిటిది? ఎవరూ లేరు, ధ్వని మాత్రమే వినిపిస్తోంది. ఓ భామామణి, నేను కృష్ణుణ్ణి, నీ వెన్న దొంగని. ఇక్కడున్నాను చూడు. అయ్యో అయ్యో సత్య, సత్య. వెవే, ఏయ్ నవ్వింది చాలే, ఇక్కడికెందుకొచ్చావు? నువ్వు చిలికిన వెన్నని రుచి చూద్దామని వచ్చాను. రుచి చూద్దామని వచ్చావా, లేక ఏడిపించడానికి వచ్చావా? నేను నిన్ను ఏడిపిస్తున్నానా? లేదు సత్య, నేను నీతో ఆడుకుందామని వచ్చాను. ఆహా, భలే రుచిగా ఉంది. నీకు కొంచెం కావాలా? పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం. నువ్వు వెళతావా లేదా? నేను వెళ్ళను. ఈ వెన్నంతా నేను తృప్తిగా తినే వరకు నేను వెళ్ళలేను. అవునా? వెన్న తిందుగానుండు, తినిపిస్తానుండు. అయ్యయ్యో అయ్యయ్యో, మునిగిపోతున్నాను. అయ్యో సత్య, నీకు సరైన గుణపాఠం చెప్తాను. సత్య, అయ్యయ్యో సత్య, మునిగిపోతున్నాను సత్య, నా మీద దయ చూపించు సత్య. అయ్యయ్యో ఆపు సత్య. ఎలా ఉంది ఇప్పుడు? వెన్నతో పాటు నువ్వు కరిగిపోయావు. ఇలాంటి పిచ్చి వేషాలు నా దగ్గర వేకు. ఇక్కడికెలా వచ్చావు? నిన్ను చూడటానికి నేను ఎక్కడికైనా వస్తాను, ఎలాగైనా వస్తాను. అలాగా? ఎలా కావాలన్నా వస్తావా? ఓ, నీకోసం ఆ వెన్నలో, ఈ పెట్టెలో మాత్రమే కాదు, నీ హృదయంలోకి కూడా ప్రవేశించగలను. ఎక్కడికి కావాలన్నా రాగలవా? ఉండు. వద్దు వద్దు సత్యా, సత్యా. ఇంకెప్పటికీ నేను ఈ పెట్టెను తెరవను. ఇందులోనే నువ్వు ఉండిపోవాలి. సత్యా, పెట్టె తెరువు సత్యా, నాకు ఊపిరట్టం లేదు. సత్యా, పెట్టె తెరువు సత్యా.
నీకిదే సరైన శిక్ష. అక్కడే ఉండిపో.